శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 21 సింహరాశి వారికి సాధారణంగా మక్క, పుబ్బ మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటాయి. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కావడంతో ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. రేపటి రోజున మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావంపై ధైర్యం, కార్యశక్తిని పెంచుతుంది. మరియు ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి తీసుకోవడం అయితే చాలా మంచిదండి. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం సమర్పించడం చాలా ముఖ్యమండి. మంగళవారం కావడా హనుమంతుని పూజ చేయడం చాలా శుభం. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయడం అయితే చాలా మంచిదండి. రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్య భగవాన్ని పూజించడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1 మరియు అదృష్ట రంగు బంగారు రంగు లేదా కాషాయ రంగు. అనుకూలమైన దిక్కు వచ్చేసప్పటికి తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారం మీ కుటుంబ వాతావరణము రేపటి రోజున సాధారణంగా ఉంటుందండి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలే ఇంటి వాతావరణాన్ని మార్చగలుగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన ఉండాలి. ఇలాంటి బాధ్యతలు పెరుగుతున్నట్లు అనిపిస్తాయి. మీరు శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం గడపబోతున్నారు. ఇంటి వాతావరణం మళ్ళీ ప్రశాంతత అవుతుంది. పెళ్లి విషయంలో కొంత ఆలోచన పెరుగుతుంది. వివాహ నిర్ణయాలు వాదన పడే అవకాశం కూడా ఉంటుందండి. ఇంట్లో పెద్దల యొక్క అభిప్రాయాలు కీలకమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదండి. పెళ్లి సంబంధాల్లో స్పష్టత అవసరమని తెలుసుకోండి. పాత ప్రతిపాదనల వల్ల మళ్ళీ చర్చకు రావచ్చు. సహనంగా చూపితే మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సాయంత్రము శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయంలో మిశ్రమ భావాలు కనిపిస్తున్నాయండి. మీ భావాలను వ్యక్తపరచడంలో కొంత ఆలస్యం ఉండొచ్చు. ప్రియమైన వ్యక్తితో మాటలు తేడాలు రావచ్చు. అయితే ఓర్పుగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయండి. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. భావోద్వేగాలకు లోనవకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమలో నిజాయితీ మీకు మేలు చేస్తుంది. చదువులో దృష్టి కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున కొంచెం కష్టపడాలండి. గురువుల యొక్క సూచనలు రేపటి రోజున ఉపయోగపడతాయి. స్నేహితుల సహకారాలు లభించే అవకాశం కూడా ఉంటుంది. చదువులో చిన్న ఆలస్యం ఎదురవబోతుంది. పట్టుదలతో ముందుకు వెళ్తే విజయం ఖచ్చితంగా మన సొంతం అవుతుందండి. సాయంత్రం చదువులపై ఆసక్తి కలుగుతుంది. గొడవల విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. చిన్న మాట కూడా పెద్దగా వివాదంగా మారబోతుంది. కోపంతో మాట్లాడితే నష్టం జరగబోతుంది. ఇతరుల మాటలకు ఎక్కువగా స్పందించవద్దు. పనిచేసే ప్రదేశంలో విభేదాలు రావచ్చు. శాంతంగా ఉంటే సమస్యలు అయితే ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. రేపటి రోజున వాదనలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. మీ ఓర్పే రేపటి రోజున మీ రక్షణ అయితే అవుతుంది. ఈ రాశి వారి ఆరోగ్యం రేపటి రోజున మిశ్రమంగా ఉంటుంది. అలసట మరియు తలనొప్పి కనిపించవచ్చు. నిద్ర లేని సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆహారంలో కొంత జాగ్రత్త చాలా అవసరం. బయట ఆహారం తగ్గించడం అయితే చాలా మంచిదండి. మీరు ఎక్కువగా త్రాగాలి. నీరు మెరుగుపడుతుంది. మీరు విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాయంత్రం శరీరం కొంచెం అలసటగా అనిపించవచ్చు. భార్యాభర్తల మధ్య మాటలు తేడాలు రావచ్చు. అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఓర్పుగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయండి. పాత విషయాలు మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు. భావోద్వేగాలను నియంత్రించాలి. సహనం అయితే చూపితే బంధం బలపడుతుందండి. సాయంత్రం సమయం కలిసి ఆనందంగా గడపాలి. సంబంధంలో స్థిరతత్వం ఉంటుంది. రేపటి రోజున ఒక చిన్న శుభవార్త అనిపించవచ్చు. అది కుటుంబానికి సంబంధించిన అయి ఉండొచ్చు లేదా ఉద్యోగ విషయంలో అయినా రావచ్చు. మనసుకు సంతోషంగా కలిగించే వార్త అయితే ఉంటుంది. ఆ వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తుపై ఆశలు పెరుగుతుంటాయి. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. రేపటి రోజున సాయంత్రానికి సంతృప్తి ఉంటుంది.
ఒక స్త్రీ చిన్న ఇబ్బంది ఎదురు కావచ్చు, ఆమె మాటల వల్ల అపార్థం కలగవచ్చు. నమ్మకం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు, ఆమె కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. శాంతంగా వ్యవహరిస్తే నష్టం తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, రేపటి రోజున సాయంత్రం పరిస్థితి చల్లబడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఆకస్మిక ప్రయాణాలు రావచ్చు, వాహనాలు నెమ్మదిగా నడపాలండి. ప్రయాణంలో ఆలస్యం ఎదురవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం అయితే చాలా మంచిదండి. సాయంత్రం చిన్న ప్రయాణం ఉంటుంది, అప్రమత్తమై మేలు చేస్తుంది. రేపటి రోజున కోపం ఎక్కువగా ఉంటుంది, చిన్న విషయానికి చిరాకు రావచ్చు. కోపంతో మాట్లాడితే నష్టం జరుగుతుందండి. నిర్ణయాలు కోపంతో తీసుకోకండి, శాంతంగా ఆలోచించి ప్రయత్నించాలండి. ధ్యానం లేదా నడక ఉపయోగపడుతుంది. సాయంత్రం కోపం తగ్గుముఖం పడుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. అత్తమామ వాళ్ళ నుండి మీకు డబ్బు విషయం రావచ్చు, లేదా వారి నుండి శుభవార్త అయినా వినిపించవచ్చు. ఆస్తి లేదా సహాయం గురించి చర్చ ఉంటుంది. మాటలో స్పష్టత అవసరం, అపార్థాలు రాకుండా జాగ్రత్తగా పడాలి. వారి సహకారాలు లభించే సూచనలు అయితే ఉన్నాయి. సాయంత్రం సానుకూల సమాచారం వస్తుంది, సంబంధాలు మెరుగుపడుతుంటాయి. ఆకస్మికంగా చిన్న ధనలాభం కలగబోతుందండి. పాత బాకీ డబ్బులు రావచ్చు, లేదా అనుకోని సహాయం లభిస్తుంది. అయితే వెంటనే ఖర్చు చేయకండి. డబ్బు విషయంలో జాగ్రత్త చాలా అవసరం. సేవింగ్స్పై దృష్టి పెట్టండి. సాయంత్రము ఆర్థిక ఊరట లభిస్తుంది, మనసుకు ధైర్యం వస్తుంది. రేపటి రోజున ఒక పెద్ద శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంటుందండి. ఆ వార్త మీ జీవిత దిశను మార్చేసే విధంగా ఉండబోతుంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కావచ్చు, లేదా మీకు ఆనందం కలిగిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం నెరవేరబోతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఇంటి వారితో ఆనందం పంచుకుంటారు. రోజు చివరిలో కృతజ్ఞత భావం కలుగుతుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూసినట్లయితే మీరు విజయం సాధిస్తారండి. మీ ఉన్నతాధికారులు మీ విజయాలతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ పిల్లల విద్యపై చాలా శ్రద్ధ పెడతారు. మీ వైవాహిక సంబంధంలో చాలా బాగుంటుంది. రేపటి రోజున మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కీర్తిని సంపాదించే రోజు అవుతుంది. మీరు మీ పనికి సంబంధించినటువంటి మీ తండ్రుల సూచనలు సలహాలు తీసుకోవాలండి. మరియు కొన్ని పనులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. మరి మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలను పరిష్కరిస్తారు. రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అధిగమించుకోవాలి, లేదంటే అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు. మీరు రేపటి రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చు. విద్యార్థుల మీద మీరు మానసిక భారాల నుండి ఉపశమనం పొందుతారు. మీరు చదువు పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. భాగస్వామి కోసం చూస్తున్నవారు రేపు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు కొన్ని సమస్యల నుండి అయితే రావచ్చండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపటి రోజున సాధారణ వ్యాపార దినం అవుతుంది. రాజకీయ నాయకులకు తమ లక్ష్యాలను మరియు ఆలోచనల కోసం ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకాలు ఎదుర్కోవచ్చు. కానీ అదృష్టశాత్తు వారు మీ పరిస్థితిని సులభంగా అధిగమించగలుగుతారు. రేపటి రోజున ప్రారంభంలో ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి, మరియు మధ్యాహ్నం తర్వాత మీ యొక్క సమస్యలు కొన్ని తొలగిపోవచ్చు. మీరు దీర్ఘకాలిక అంశాలను చర్చిస్తారు. మీ ప్రశాంతత వైఖరి మీ లక్ష్యాలను సంపాదించడంలో మీకు సహాయపడుతుంటాయి. పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు మరియు వారి చదువులపై దృష్టి పెట్టాలి. మీరు షాపింగ్లో కూడా మంచి సహాయాన్ని గడుపుతారు. ఆర్థిక బిజీగా ఉండడం వల్ల మీ ఇంట్లో విశ్రాంతి తీసుకోలేరు. వాహనం చెడిపోవడం లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోవడం వల్ల గణనీయమైన ఖర్చులు పెరుగుతాయండి. ఒత్తిడి సహాయపడదు, కాబట్టి పరిష్కారం కనుక్కోవడంపై దృష్టి పెట్టండి. మీ కార్యాలయంలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, మీ ఉద్యోగులపై ఉంచండి. పెండింగ్లో ఉన్న నిధులను తిరిగి ఇవ్వడం వల్ల ఆర్థిక చింతలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పూర్వగతి అవకాశాలు చాలా ఉన్నాయండి. వైవాహిక సంబంధాల్లో సామరస్యంగా ఉంటాయి. భార్యాభర్తలు కలిసి ముఖ్యమైన రేపటి రోజున మంచి ప్రణాళికలు వేసుకుంటుంటారు. మీ ఇంట్లో క్రమశిక్షణ ప్రతిబలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కావున బయట ఆహారానికి దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. మీ జీవనశైలి మెరుగుపరుచుకోవడానికి మరియు యోగా మరియు ధ్యానం అలవాట్లు చేసుకోండి. మానసిక వృత్తిని నివారించండి.
వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం అయితే కాదు. విదేశీ మరియు పెద్ద వ్యాపార అవసరమైన ఖర్చులు నివారించాలి, ఎందుకంటే ఇది వారి బ్యాలెన్స్ షీట్ను దెబ్బతీస్తుంది. వ్యాపారాన్ని తెలివిగా మరియు నియామకాల్లో బడి నిర్వహించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కష్టపడి పనిచేయడం మరియు అంకిత భావం ద్వారా మాత్రమే విజయం సాధించవచ్చు. రహస్య స్థితుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్ కోసం మీరు బాస్ నేరుగా అభ్యర్థించండి. ఆర్థిక స్తంభోక్షాన్ని నివారించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల చాలా అవసరం. అనవసరమైన లావాదేవీలు నివారించండి మరియు బడ్జెట్లోనే ఖర్చు చేయడం అయితే చాలా మంచిదండి. మీ జీవిత భాగస్వామి విభేదాలు నివారించండి. ఆస్తి లేదా తల్లి సంబంధులకు విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబంలోని పెద్దలతో జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది మరియు తెలివిగా మాట్లాడండి. విద్యార్థులకు రేపటి రోజున సవాల్తో కూడుకున్నది అనిపిస్తుంది. చదువులో పని నేరు తగ్గవచ్చు. ఏకాగ్రతను కాపాడుకోవడానికి క్రమం తగ్గకుండా చదువుకోండి మరియు అనవసరమైన అంతరాయాలకు నివారించండి. మొత్తానికి రేపటి రోజున ఈ రాశివారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ రాశివారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా శనిదేవుని యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది. మరి తెలిసింది కదండి రాశివారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.